ఒక మహారాజు అరుదైన అనారోగ్యంతో మంచాన పడ్డాడు. ఎలాగైనా ఆ మహారాజును ఆరోగ్యవంతుని చేయాలని మంత్రి చాలా ప్రయత్నించాడు. ప్రయత్నించి ఏం చేయాలో తెలియక అన్ని దేవాలయాల్లో పూజలు చేశాడు. ఓ రోజు ఊరి బయట నుంచి వస్తుండగా ఓ వ్యక్తి అసహనంతో అటు ఇటు తిరుగుతూ కనిపించాడు. మంత్రి అతన్ని వెంటనే ఆపి, ఇంతకు ఏం ఆలోచిస్తున్నావు? ఇంత అసహనంగా ఏ వ్యక్తిని ఇంతవరకు చూడలేదు. ఇంతకీ నీ మెదడులో కదులుతున్న ఆలోచన ఏంటి అని అడిగాడు. వెంటనే ఆ వ్యక్తి అన్నాడు, నేను ఎర్రచందనాన్ని అమ్ముతాను. ఈ ఎర్రచందనం నా దగ్గర స్టాక్ చాలా ఉంది. ఈ ఈ సరుకు అమ్ముడవ్వాలంటే అంత సులభం కాదు. అందుకే ఆందోళనతో తిరుగుతున్నాను అంటాడు. ఇంతకీ మరి అమ్ముడవ్వాలంటే ఏం చేయాలి అని అడిగాడు. ఏం లేదు, ఒక మహారాజు చనిపోతే తప్ప ఈ ఎర్రచందనం కొనేవాళ్ళు ఎవరుండరు. ఎందుకంటే ఈ ఎర్రచందనాన్ని పెట్టి ఎవరైనా కాల్చాలి అంటే అది మహారాజు లాంటి వాళ్ళే చనిపోవాలి అని. ఆ మంత్రి ఆశ్చర్యచకితుడయ్యాడు. ఇతని ఆలోచన, మహారాజు అనారోగ్యం ఇవి 2 చాలా దగ్గరగా కనిపించాయి. వెంటనే ఈ మంత్రి అతని దగ్గరున్న ఎర్రచందనం సరుకునంతా కొనేశాడు. అతను మనశ్శాంతిగా ఫీల్ అయ్యాడు. ఇక్కడ మహారాజు ఆరోగ్యం బాగైంది. నెగెటివ్ ఆలోచన చాలా పవర్ఫుల్‌గా ఉంటుంది.